అంటారు. ఓకే, మోహన్ కృష్ణ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. నవీన్ గారు రాబోయే రోజుల్లో అతి త్వరలో మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కేటీఆర్ కి ఎట్టు చూసినా ఉచ్చు బిగుస్తుంది కాబట్టి ఒక స్కామ్ తర్వాత ఒక స్కామ్, ఏదో ఒక స్కామ్ లో ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈరస్ కు సంబంధించి ఒక్కసారి గవర్నర్ ఓకే అంటే విచారణకు కేటీఆర్ ని తీసుకెళ్లే పరిస్థితులు చుట్టుముడుతున్నాయి కాబట్టి బీజేపీ పెద్దలతో కలిసి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మీకు మేము ఎలక్షన్స్ లో సపోర్ట్ గా ఉంటాము అనే విధంగా బీజేపీకి బి టీమ్ గా బీఆర్ఎస్ పనిచేస్తుంది. ఇది కేవలం మన మోహన్ కృష్ణ గారు మాత్రమే కాదు, సీతక్క కూడా సేమ్ కామెంట్ చేశారు. మీరేమంటారు? మేడం అందరికీ నమస్కారం. ముందుగా మీకు నమస్కారం. నమస్తే. బీఆర్కే యాజమాన్యానికి అలాగే ఈ డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీరు అడిగిన ప్రశ్నకు మేమేమంటున్నామంటే, మేము గత ప్రభుత్వం కూడా ఇలాగే దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో మోదీ గారు, మన ప్రధానమంత్రి మోదీ గారు అమృత్ పథకాన్ని తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు 29 రాష్ట్రాలకు ఇచ్చినట్టు నిధులు ఇస్తుంటే గత ప్రభుత్వం కూడా మాకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని బురద జల్లే ప్రయత్నం చేసింది. దాన్ని దారి మళ్లించారు. అక్కడికి వచ్చిన రైతు వేదికలకు వచ్చిన ఫండ్స్ కానీ ఇది ప్రతి ఒక్క దాంట్లో మనకు బాత్రూమ్లలో కానీ ప్రతి దాంట్లో శ్మశాన వాటికలకు అన్ని పక్కదారి మళ్లించి, అలాగే నీవు చెప్పిన విద్యను నిరాజాక్ష అన్నట్టు ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అమృత్ ద్వారా వచ్చిన పథకాన్ని పక్కదారి మళ్లించి వాళ్ళ బామాదికిస్తూ ఇంకా వచ్చినవి చెప్పకుండా బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నంలోనే భాగం మేడం. ఎందుకంటే ఇప్పుడు సోదరుడు అన్నట్టు ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నాడని అన్నారు, కాళేశ్వరంలో ఉన్నానన్నారు. టీవీ మాధ్యమాల ద్వారానే కేటీఆర్ గారు మేము చేస్తే ఇద్దరు చేసిన కావచ్చు ఫోన్ ట్యాపింగ్, లుచ్చాగలయ్యానో ఏదో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారు. వీళ్ళకి ఎన్ని ఆధారాలు ఉండగా కూడా అన్నిట్లలో ఉండగా కూడా మొన్న జన్వాడ ఫామ్ హౌస్ లో ఉన్నాడని అన్నారు. ఆ సీసీ ఫుటేజ్ అంతకు రోజు ముందు నుంచి కానీ అక్కడ ఉన్న లోపల ఉన్నది కానీ బయట గేట్ల వద్ద ఉన్నది కానీ రిలీజ్ చేయకుండా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఆడుతున్న డ్రామానే అంటున్నాం. ఎందుకంటే కేటీఆర్ గారు నిరూపించి తీసుకెళ్లడం మంచిదే, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మంచిదే. మాకు ఏమంటున్నామంటే ఆయన అవసరం లేదు, కేటీఆర్ గారి అవసరం మాకు లేదు. ఎందుకంటే మేడం 29 రాష్ట్రాలలో 20 రాష్ట్రాలకు పైగా బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ప్రభుత్వంలో ఉన్నాం. కానీ ఈ ఒక కేటీఆర్ టిఆర్ఎస్ దయాదాక్షణలతో మేము ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలే. గతంలో కూడా కేసీఆర్ గారు యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో ఆయన మంత్రివర్గంలో చోటు వీళ్ళకి 6 మంత్రులు చేశారు టిఆర్ఎస్. వీళ్ళు కలిపి చేసిన దాఖలాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయి, ప్రభుత్వంలో వాళ్ళకు చోటు ఇచ్చారు. కానీ మా మీద బురద వెళ్ళడానికి కేటీఆర్ గారు గిచ్చినట్టు చేయడము, రేవంత్ రెడ్డి గారు కురికినట్టు చేయడం, ప్రజలను పక్కదారి మళ్లించడం. ఎందుకంటున్నంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వడ్లు కొనుగోలు కేంద్రాలను పక్కన పెట్టి రైతులు బిక్కుబిక్కుమని రోడ్ల మీద చలిలో బిక్కుబిక్కుమని ఉంటుంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని తీసుకొచ్చుకుంటూ పక్కదారి మళ్లిస్తూ ప్రజలను పక్కదారి మళ్లిస్తూ మీరు చూడండి. ఇప్పుడు ఒక్క డ్రోన్ ఎగరవేసినందుకే రేవంత్ రెడ్డి గారిని బెడ్రూమ్ లోకి వెళ్ళి తీసుకెళ్లారు. ఈయనకి ఏమాత్రము తెలంగాణ చీమునెత్తులు లేదా మేడం? అరెస్ట్ చేయొచ్చు కదా. ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఆయన ప్రభాకర్ రావు వాళ్ళను, రాధాకిషన్ రావు వాళ్ళను చేసిరు కదా. వాళ్ళని చేసినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు సాక్ష్యం ఉన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. దీన్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప మేము ఎప్పుడు చెప్తుంది, మా బీజేపీ పార్టీ చెప్తుంది, మా మంత్రుల వారు కూడా చెప్తున్నారు ఏమని, ఈ కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమే. ఈ కుటుంబ పాలన చేయబట్టే వీళ్ళ చుట్టూ బంధుప్రీతి, వీళ్ళొకరు బామ్మర్ అని, ఇంకొకరు సర్దకుడు అని, ఇంకొకరని వీళ్ళకి ఇవ్వడం ఇది ఆనవాయితీగా మారుతుంది. మీరు చూడండి, ఎక్కడన్నా మీరన్నట్టు ఎక్కడన్నా ఉన్నాయా? బీజేపీ ప్రభుత్వం ఉన్న కాడ మోదీ గారు ఎక్కడన్నా వాళ్ళ బంధువులకు ఇచ్చారా? ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు, ఎవరి పన్ను వాళ్ళు చేసుకుంటారు. యోగి గారు ఎక్కడికి ఇచ్చారా? మన తెలంగాణకు పట్టిన దౌర్భాగ్యం ఏంటి అంటే ఈ కుటుంబ పాలన, ఈ పార్టీలను ఎన్నుకోవడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు. గత ప్రభుత్వాలకు చరమగీతం పాడిన రోజులు ఎట్లా జరిగినాయో ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా తొందరలోనే, ఆయనకు 10 ఏళ్ళు పట్టింది, ఈయనకు తొందరలోనే చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రజల సమస్యలను పక్కన పెట్టి నువ్వు గిచ్చినట్టు గిల్లినట్టు చేస్తా తాపకొక సమస్య తీసి టీవీ మాధ్యమాల ద్వారా
ప్రజలను పక్కదారి పట్టించి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు మేడం. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మరి? ఇన్ని ఆధారాలు సోదరుడు అన్నట్టు ఉన్నప్పుడు ప్రజలు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ఒక ప్రజాప్రతినిధి తీసుకెళ్లారు. ఎప్పుడు ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారండి? ఎంతో మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు. బండి సంజయ్ గారిని మీరు చూశారు. బండి సంజయ్ గారిని మా మంత్రివర్యులను అక్కడ మీరు గ్యాస్ వదిలి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, లాక్కెళ్లారు. మరి వీళ్ళకి ఎందుకు చేతనైతలేదండి? ఒక పార్లమెంట్ సభ్యుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని తీసుకెళ్లారు. మీరు చూసిరు కదా, మన టీవీ మాధ్యమాల ద్వారా ప్రజలందరూ గమనించారు కదా. కేటీఆర్ అరెస్ట్ చేయడానికి ఈయనకు ఎందుకు చంపుతున్నాడు అంటున్నా. వీళ్ళకు లోపాయకార ఒప్పందం. ఎక్కడ బీజేపీ పక్షాన ప్రజలు బీజేపీ వైపు చూస్తారో మనమే గిల్లినట్టు చేసుకోవాలి, గిచ్చినట్టు చేసుకోవాలి, మన వైపే చూడాలి ప్రజలనే ఆకాంక్షతోని తప్ప ఇంకొకటి ఏమి లేదని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను మేడం. ఓకే మోహన్ కృష్ణ గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. డాక్టర్ అందర్ సత్యం గారు,